ఈరోజు యేసయ్య శిష్య బృందంలో ఉన్న మరొక వ్యక్తి జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే మత్తయి సువార్తలో మనకు కనబడతాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 11వ వచనం. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. సో మీకు అర్థమైపోయింది ఎవరా వ్యక్తి అండి? మత్తయి అనే వ్యక్తి. మత్తయి సువార్తను రాసింది కూడా ఆయనే. మత్తయి సువార్తను రాసింది కూడా ఈ మత్తయ్యే. సో మత్తయి ఎవరు అని ఆలోచిస్తే హీ వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్ బై ప్రొఫెషన్. అతని ఉద్యోగం, అతని పని ఏంటి అని ఆలోచన చేస్తే ఒక సుంకాన్ని కలెక్ట్ చేసే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అంటే పన్ను వసూలు చేసే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడు. పన్ను వసూలు చేసే వ్యక్తులను ఆ కాలంలో మనుషులందరూ ద్వేషించేవారు అన్నమాట. ఒక సుంకాన్ని కలెక్ట్ చేసే వ్యక్తి, పన్ను వసూలు చేసే వ్యక్తి దూరంగా కనబడితే వచ్చేస్తున్నాడు రా బాబు మనల్ని దోచుకోవడానికి, మన కష్టాన్ని పాడు చేయడానికి, మన రక్తాన్ని పీల్చివేయడానికి, మన మీద లేనిపోని సుంకాన్ని వేసి విధించి మన యొక్క కష్టార్జితం అంతా ఈజీగా దోచుకొని వెళ్ళిపోవడానికి ఈ వ్యక్తి వస్తున్నాడు అన్నట్లుగా చాలా ద్వేషించేవాళ్ళు ఆ కాలంలో పన్ను వసూలు చేసేవారిని. ఈ పన్ను వసూలు చేసేవారు, సుంకపు గుత్తదారులు ఎవరి కొరకు ఈ పన్ను వసూలు చేసేవారంటే యూదుల నుండి రోమా ప్రభుత్వం, రోమన్లు అధికారం చెలాయించేవారు కనుక రోమా ప్రభుత్వానికి ప్రజల మీద అనవసరమైన ఆంక్షలు విధించి, అనవసరమైన ట్యాక్సులు విధించి ఈ ధనమంతటిని యూదుల దగ్గర కలెక్ట్ చేసి ఆ రోమా ప్రభుత్వానికి తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉండేవారు. సో ఈ సుంకాన్ని కలెక్ట్ చేసేవారు, ట్యాక్స్ వసూలు చేసేవారు యూదులైనప్పటికీ ఈ యూదులను ఒక మాటలో చెప్పాలంటే మిగతా యూదులు ఒక ద్రోహుల్లాగా చూసేవారు. మీరు కూడా మాలో ఒకరై ఉండి ఆ రోమా సైనికులకి, రోమా ప్రభుత్వానికి తీసుకెళ్ళి అన్యాయంగా మా కష్టార్జితాన్ని పన్నుల రూపంలో ఇస్తారా అని ఈ వ్యక్తులను ఒక మాటలో చెప్పాలంటే సమాజంలో చాలా ద్వేషించేవారు, చాలా చిన్న చూపు చూసేవారు. అంత మాత్రమే కాదు, ఈ సుంకపు గుత్తదారులు వారు బాగా చీట్ చేస్తూ ఉండేవారు. కారణం ఏంటంటే ప్రతి దానికి పన్ను వసూలు చేసేవారు. ఇంటి పన్ను, నీటి పన్ను ఇవన్నీ మనం ఈరోజు కడుతున్నాము. వాళ్ళు కూడా గూడ్స్ మీద, అంటే వస్తువుల మీద GST మనం కడుతున్నట్లుగా వాళ్ళు కూడా దానికి పన్ను. రోడ్డు వాడుకున్నందుకు టోల్ ట్యాక్స్ అని మనం కడతా ఉంటాం కదండి, టోల్ గేట్స్ దగ్గర అక్కడ పన్ను విధించేవారు. ఇన్కమ్ ట్యాక్స్ అని మనం కడుతున్నాం కదా, ఆ రకంగా ట్యాక్స్ ఇంకెక్కడ దొరికితే అక్కడ ట్యాక్స్ వేయడం. ఇంకా అవకాశం ఉంటే ఆ రిసీట్లో 100 రూపాయలను ఉంటే దాని పక్కన ఇంకో 2 సున్నాలు పెట్టేసి 10,000 కలెక్ట్ చేసేవారు అన్నమాట. సో సుంకపు గుత్తదారులకు సమాజంలో చాలా చెడ్డ పేరు ఉండేది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మత్తయి అనే వ్యక్తి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ వ్యక్తికి ఇంకొక మారు పేరు కూడా ఉందండి. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో తన కుటుంబ నేపథ్యం ఏంటి, తన మరొక పేరేంటి, తన పరిస్థితులు ఏంటో అక్కడ మనం చూడగలం. మార్కు సువార్త 4వ అధ్యాయము 12వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనం, క్షమించండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. సో ఆ మత్తయి, ఈ లేవి ఒకడే. చూడండి, మనకు కూడా ఇంట్లో పేరు బయట ఒక పేరు ఉంటుంది కదా, ఇంట్లో ఒక పేరు బయట ఒక పేరు. ఇంట్లో పేరు ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది, బయట పేరు బయట వాళ్ళకే తెలుస్తుంది. సో లేవిని, ఈ మత్తయి అనే వ్యక్తిని ఇంట్లో లేవి అని పిలిచేవారు, బయట మత్తయి అని పిలిచేవారు. సో బయట మత్తయిగా ఫేమస్ అయ్యాడనమాట.
ఇంట్లో మాత్రం తల్లిదండ్రులు పెట్టుకున్న అసలు పేరు ఏంటంటే లేవి. సో ఇతనికి లేవి అనే పేరు ఎందుకు పెట్టారంటే ఇతడు లేవి గోత్రానికి చెందినవాడు. మనకు తెలుసు యాకోబు యొక్క 12 మంది కుమారులను 12 మంది గోత్రకర్తలుగా దేవుడు ఆశీర్వదించి యాకోబు యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేశాడు. సో యాకోబు యొక్క 12 మంది కుమారులలో లేవి అనే గోత్రం ఒక ప్రత్యేకమైన గోత్రం. కారణం ఏంటంటే వారు యాజక గోత్రంగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. సో యాజక ధర్మం చేయాలంటే, ప్రీస్ట్లీ డ్యూటీస్ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు లేవి అనే గోత్రానికి చెందిన వారుగా ఉండాలి. సో మత్తయి యొక్క తండ్రి 4 ఫాదర్స్, ఏన్సెస్టర్స్ అందరూ కూడా లేవి గోత్రంలో ఉన్నారు కాబట్టి వారందరూ యాజక ధర్మం చేస్తూ వచ్చారు. ఈ ఒక్కడు మాత్రం పుట్టగానే తల్లిదండ్రులు చెప్పే ఉంటారు, ప్రభువా లేవి గోత్రంలో ఉన్నాము, కుమారుణ్ణి ఇచ్చావు, ఇతన్ని కూడా నీ సేవ కొరకు సమర్పిస్తున్నాము, ఇతను కూడా యాజక ధర్మం చేస్తాడు, నీ పరిచర్లో ఉంటాడని ఖచ్చితంగా పేరెంట్స్ సమర్పించుంటారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆ తల్లి కూడా చెప్తా ఉంటుంది, కుమారుడా నువ్వు ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఆ పని ఈ పని వెతుక్కోవడానికి వీల్లేదయ్యా, నువ్వు దేవుని సేవలో ఉండాలి, నువ్వు దేవుని పని చేయాలని చెప్తూ వచ్చి ఉంటుంది. ఇంటికి ఒకళ్ళు చెడబుడతారంటారు కదండి, కొన్ని కుటుంబాలు, అన్ని కుటుంబాలు కాదు. ఇంట్లో అందరు చక్కగా సక్రమంగా మంచి పేరు తెచ్చుకొని సమాజానికి దీవెనకరంగా 10 మందికి సహాయపడుతూ ఉంటే ఒకరు ఉంటారండి, ఆ ఇంటికి ఒక మచ్చలాగా ఉంటారు, ఆ ఇంటి పేరు పాడు చేసేవాళ్ళు ఉంటారు, ఆ ఇంటికి ఉన్న సాక్ష్యాన్ని దెబ్బతీసేవారు ఉంటారు. సో మత్తయి కూడా ఆ కోవకి చెందిన వాడు అయిపోయాడు అనమాట. కారణం ఏంటంటే ఈ మత్తయికి ధనం మీద ఉన్న ఆశ ఎక్కువైపోయి మత్తయి అనుకున్నాడు, ధనం బాగా సంపాదించాలంటే, ఈజీగా సంపాదించాలంటే, ప్రజలను మోసం చేయాలంటే నేను ఒక పన్ను కలెక్ట్ చేసే వ్యక్తిగా, ఒక సుంకపు గుత్తదారునిగా ఉంటే నాకు చాలా బాగా నేను డబ్బు సంపాదించగలనని, డబ్బు సంపాదించడమే తన జీవిత ధ్యేయంగా ఆ ప్రొఫెషన్లోనికి మత్తయి వెళ్ళిపోయినట్లుగా గమనిస్తాం. సో హీ వాజ్ యాక్చువల్లీ సపోజ్ టు సర్వ్ గాడ్, బట్ హీ స్టార్టెడ్ సర్వింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్. దేవుని గణపరుస్తూ దేవుని సేవ చేయవలసిన మత్తయి తనని తాను సేవించుకుంటూ తన పనిలో లేకపోతే తన జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొని రావడానికి, మనుషులను మోసం చేయడానికి, మనుషుల మీద అక్రమం అన్యాయం చేయడానికి కూడా తెగించని స్థితిలో ఈ మత్తయి ఉన్నాడు. సో ఒక మాటలో చెప్పాలంటే స్వార్థంతో కూడిన జీవితాన్ని ఈ మత్తయి జీవిస్తున్నాడు, దురాశతో బ్రతుకుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు 12 మందిని ఏర్పాటు చేసుకుంటే ఆ 12 మందిలో మనకు తెలుసు జాలరులు ఉన్నారు. యాకోబు, యోహాను, ఆ తర్వాత పేతురు, ఆంద్రేయ, వీళ్ళందరేమో జాలర్లు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పెద్దగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు కాదు. సముద్రంలో వెళ్ళేవారు అస్తమానం వాళ్ళకి మాట్లాడడం కూడా పెద్దగా రాదండి. ఒక లెక్చరర్గా ఉన్నారనుకోండి, ఒక ప్రొఫెసర్గా ఉన్నారనుకోండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లలతో చెప్పి మాట్లాడి ఆ మంచి వాగ్దాటి, కమాండ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కానీ చేపలు పట్టుకునే వాళ్ళు చేపలతో ఏం మాట్లాడరు కాబట్టి వాళ్ళకి మాటలు కూడా సరిగ్గా రావు. సో యేసు ప్రభు ఎటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడంటే సమాజంలో పెద్దగా చదువు జ్ఞానము లేరు అని ఎవరిని భావిస్తూ ఉంటారో అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మత్తయిని యేసు ప్రభు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎంత భయంకరమైన పాపినైనా సరే దేవుడు ప్రేమిస్తాడు అన్నదానికి గుర్తుగా సుంకపు గుత్తదారునిగా, ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్న మత్తయిని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి పిలిచారంటండి. చూడండి దేవుని యొక్క పిలుపు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. యేసు ప్రభుకు ఒక పేరు ఉండేదండి, అదేంటంటే హీ వాజ్ కాల్డ్ యాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, పాపుల స్నేహితుడు అని పిలిచారు. మనకి ఫ్రెండ్స్గా ఎవరుంటారు? మంచివారినే మనం ఎంచుకుంటాం కదా, మంచివారినే మన స్నేహితులుగా పెట్టుకోవాలని చూస్తాం. మన బిడ్డలు ఏమన్నా చెడ్డ స్నేహాలు పడతారేమో అని చాలా భయపడిపోతూ ఉంటాం తల్లిదండ్రులుగా. చెడ్డ స్నేహాలు పిల్లలు పట్టారంటే ఇక తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందుతూ ఉంటారు. ఏ అలవాట్లు మా అబ్బాయికి నేర్పిస్తారో, ఎటువంటి చెడ్డ పరిస్థితిలోకి మా అమ్మాయి వెళ్ళిపోతుందో అని తల్లిదండ్రులు చాలా భయపడిపోతూ ఉంటారు. యేసు ప్రభు స్నేహించారు ఎవరిని అంటే పాపుల స్నేహితుడుగా ఆయన పిలువబడ్డాడు. ఆయన పాపులను ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. హల్లెలూయా. ఈ క్లారిటీ మనకు ఉండాలండి. పాపులను
ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. యేసయ్యే కనుక పాపులను ప్రేమించకపోయింటే మన ఎవ్వరం కూడా ఇంత ధైర్యంగా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోగలిగే వారము కానే కాదు. ఎందుకంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన వచ్చి మత్తయిని పిలిచాడు. మత్తయి వెళ్ళి యేసయ్య దగ్గరికి యేసయ్యని ఇంప్రెస్ చేయలేదండి. చూడండి, కొన్నిసార్లు ఎవరైనా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులను వాళ్ళ దగ్గర ఉండాలని ఆశపడితే ఏదో ఒక విధంగా వాళ్ళ కళ్ళలో పడాలని, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని కొన్ని ప్రయత్నాలు కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మత్తయి యేసయ్య వెంట వెళ్ళి, యేసయ్య నన్ను నీ శిష్య బృందంలో చేర్చుకో ప్రభు అని అడగలేదు. మత్తయి దేవుని ఏర్పాటు చేసుకోలేదు, మత్తయి దేవుని మొదట ప్రేమించలేదు. కానీ దేవుడే మొదట మత్తయిని ప్రేమించి గాడ్ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ మాథ్యూ అండ్ గాడ్ చోజ్ మాథ్యూ టు బీ ఇన్ హిస్ డిసైపుల్స్. యేసు ప్రభువే మత్తయిని తన శిష్య బృందంలోనికి పిలిచారు. మత్తయి యొక్క పిలుపుకు మన పిలుపుకు కూడా ఒక దగ్గర సంబంధం ఉందండి. కారణం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ మాటలు ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఒక కంపెనీ సెలెక్షన్ చేసుకుంటే ఇంటర్వ్యూలో అన్ని జవాబులు చెప్పిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుందా, లేకపోతే ఏమి చెప్పకుండా బిత్తర చూపులు చూస్తూ ఉంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళని ఎన్నిక చేసుకుంటారండి? షార్ప్గా, క్విక్గా, అలర్ట్గా, కాన్సెప్ట్ ఏదైనా అడగగానే చక్కగా చెప్తారు కదా, వాళ్ళని కంపెనీ అనుకుంటారు, వీళ్ళు కావాలి మాకని ఎంపిక చేసుకుంటారు. ఒక ఆర్మీలోకో లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోకో ఎవరైనా తీసుకోవాలంటే రిటర్న్ టెస్ట్లు, మళ్ళీ ఫిట్నెస్ టెస్ట్లు, ఈవెంట్స్ అంట కదా. చాలామంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అక్క, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి రాయబోతున్నాను, ఈవెంట్స్ ఉన్నాయి, పరిగెత్తాలి, ఇంత తక్కువ టైంలో ఇలాగా నా ఫిట్నెస్ నేను చూపించుకోవాలి, నా కొరకు ప్రార్థన చేయండి. బలవంతుల్ని ఎంపిక చేసుకుంటారా, లేకపోతే ఊదితే గాలి రాగానే ఎగిరిపోయేలాంటి వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంపిక చేసుకుంటారండి? పోరాడగలిగిన వాళ్ళు, బలవంతులు ఖచ్చితంగా ఎవరైతే హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నారో వారిని ఏర్పాటు చేసుకుంటారు. కొన్నిసార్లు ఎయిర్ ఫోర్స్లోకి, నేవీలోకి వెళ్ళేవారైతే కొన్నిసార్లు వాళ్ళకి కళ్ళజోడు ఉన్నా కూడా వాళ్ళని సెలెక్ట్ చేయరండి. ఎందుకంటే ఆ ఐసైట్ మళ్ళీ ఫ్యూచర్లో పెరిగి వాళ్ళకి ఏదన్నా మసగా కనబడితే ఆ ఫ్లైట్ని కాస్త కూల్చేస్తారనో మరి ఏంటో తెలియదు. కానీ కనీసం కళ్ళజోడు ఉండి ఐసైట్ ఉంటే కూడా వాళ్ళని సెలెక్ట్ చేయరు. లేదండి, కళ్ళజోడు ఉంటే, లెన్స్ ఉంటే నాకు బాగా కనబడుతుంది అంటే అయినా కూడా వాళ్ళు సెలెక్ట్ చేయరు. కారణం ఏంటంటే లోపం లేనివారు, ఆరోగ్యంగా ఉన్నవారు, పరిపూర్ణులైన వారు వాళ్ళకి కావాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే వెర్రివారిని, బలహీనులను, ఆ తర్వాత ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నిక చేసుకున్నాడంట. అది ఆయన గొప్పతనం అండి. హల్లెలూయా. మన గొప్పతనం కాదు. దేవుడే కనుక శ్రేష్టమైన వారిని మాత్రమే ఏర్పాటు చేసుకొని ఉంటే ఆ శ్రేష్టమైన వారందరూ కూడా గర్వించేవారు. ఏమనంటే నా అందాన్ని బట్టి, నాకున్న బలాన్ని బట్టి, నాకున్న పలుకుబడిని బట్టి, నాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి యేసుప్రభు నన్ను ఎంపిక చేసుకున్నాడండి అని గొప్పగా చెప్పుకునేవారేమో. కానీ దేవుడు మనలాంటి అత్యంత సామాన్యులను ఆయన ఎంపిక చేసుకున్నాడు, బలహీనలను ఎంపిక చేసుకున్నాడు. ఏ ఆధారము లేని వారిని ఆయన ఎంపిక చేసుకొని నీకు నేనే ఆధారం అని చెప్పాడు. కారణం ఏంటంటే ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయింపకుండునట్లు. ఇప్పుడు నీకు నాకు అతిశయించడానికంటూ ఏదైనా ఒక కారణం ఉందంటే అది కేవలము దేవుని బట్టి మాత్రమే. హల్లెలూయా. సో దేవుడే ఎంపిక చేసుకున్నాడు మత్తయిని. ఇంకొక మాట కూడా ఉంది, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మనందరికీ తెలిసిన మాట ఇది. చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవరు మొదట ప్రేమించారు? హల్లెలూయా. దేవుడే మొదట మనలను ప్రేమించాడు. నాకు తెలుసు కొన్నిసార్లు వివాహాలు అయిన తర్వాత కొంతమంది భార్యాభర్తలు మా దగ్గరకు వస్తారు. వచ్చి ముందు ఇతనే చెప్పాడక్క ఐ లవ్ యూ అని, ఇతనే వెంటబడ్డాడక్క, ఇతనే అన్నాడు నువ్వు లేకపోతే బ్రతకలేనని. ఇప్పుడు పెళ్ళయ్యాక అంటున్నాడు నువ్వు అక్కర్లేదు అంటున్నాడక్క, నువ్వు వెళ్ళిపో అంటున్నాడక్క, నేనేం చేయాలి? మొదట ప్రేమించేది ఒకరు,
ఆ తర్వాత ప్రేమంతా పోగొట్టేసి నీ మీద ప్రేమే లేదని చూపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. వీ డిడ్ంట్ చూజ్ హిమ్, వీ డిడ్ంట్ గో టు హిమ్. మనం వెళ్ళి యేసయ్యని నేను ప్రేమిస్తున్నానని మొదట మనం చెప్పలేదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించి, ఆయనే మొదట మన పట్ల తన ప్రేమను రుజువు పరచి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు. సరే, మత్తయిని దేవుడు సుంకపు మెట్టు దగ్గర కలుసుకున్నాడండి. అంటే ఆ రోజు కూడా చక్కగా సుంకం కలెక్ట్ చేసేసి, ట్యాక్సీలు కలెక్ట్ చేసేసి, వాలెట్ పర్స్ అంతా బాగా నింపేసుకొని చాలా హ్యాపీగా కూర్చొని ఉన్నాడు. అప్పటికి సమాజంలో అతను అందరూ హేట్ చేస్తూనే ఉన్నారు. అతను చూడగానే అబ్బా అని అందరూ మొహాలు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మా దగ్గర అన్యాయంగా డబ్బు లాగేడండి అని అందరూ బాధగా అతను చూస్తూ ఉన్నారు. సో ఒక మాటలో చెప్పాలంటే సమాజం దృష్టిలో ఒక వర్స్ట్ కండిషన్లో మత్తయి ఉన్నాడండి. ఆ వర్స్ట్ కండిషన్లో యేసయ్య వెళ్ళి నా వెంబడి రా, నా శిష్య బృందంలోకి నువ్వు రా అని పిలిచాడు. హల్లెలూయా. మత్తయి మారాక దేవుడు పిలవలా. మత్తయి మారాక దేవుడు చేర్చుకున్నాడా, మారక ముందు చేర్చుకున్నాడా? జీసస్ met Matthew at his worst condition and called him to be his disciple. దూరంగా ఉండు మత్తయి, నిన్ను పిలుస్తాను కానీ, నీ జీవితాన్ని బాగు చేస్తాను కానీ, నువ్వు ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉండి సమాజంలో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నావయ్యా. ఇప్పుడు నువ్వు నాతో తిరిగితే నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, అందుకని నువ్వు కొద్దిగా దూరంగా ఉండు సరిపోద్ది అని దూరం పెట్టలేదండి. నా శిష్య బృందంలో నీవు ఉండాలని సమీపంగా దేవుడు మత్తయిని చేర్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఒక భ్రమలో, ఒక తప్పుడు అభిప్రాయంలో బ్రతుకుతున్నారు. అదేంటంటే, రక్షణ పొందారండి, బాప్తిస్మం తీసుకున్నారా, యేసయ్య బిడ్డగా అయ్యారా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకా మారలేదండి, మారాక అప్పుడు రక్షణ పొందుతానండి అంటున్నారు. మారాకంట, పర్ఫెక్ట్ అయిపోయాకంట, అన్నీ మానుకున్నాకంట అప్పుడు రక్షణ పొందుతారండి. అన్నీ నువ్వు ఎప్పటికీ మానలేవు నీ సొంత శక్తితో. అన్నీ మారితే కనుక నీ శక్తితో నీకు అసలు దేవుడు కూడా అక్కరా లేదు. నీవు ఎలా ఉన్నావు అలా వచ్చి, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని అడిగితే, నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుండి నీ జీవితమే మారిపోద్ది. హల్లెలూయా. సో అంత మారాక నువ్వు వద్దామనుకుంటే అదొక భ్రమ అంతే. ఇట్స్ అన్ ఇల్యూషన్ అండ్ ఇట్స్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. యేసు ప్రభు నువ్వు మారాక ఆయన దగ్గరికి రావాలనుకోట్లా, నువ్వు వస్తే ఆయన నిన్ను మార్చాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా స్పష్టంగా మీకు? గుడ్ ఫ్రైడే రోజున దైవజనులు ఇక్కడ మన మందిరంలో బాప్తిస్మాలు ఇస్తారు. ఇప్పటి వరకు అంతా మార్చుకున్నాక, అన్ని వదిలిపెట్టాక, అన్ని మానుకున్నాక అప్పుడు రక్షణ పొందుతానని ఒకవేళ వాయిదాలు వేస్తుంటే అది కరెక్ట్ ఆలోచన కాదని ఒకసారి తెలుసుకోండి. ఎలా ఉన్నారో అలా. నీకు పరలోకం కావాలని ఉందా? యేసే బిడ్డగా అవ్వాలని ఉందా? దేవుని ప్రేమ నీకు అర్థమైందా? దేవుడు సిలువలో ఎందుకు రక్తం కార్చాడో అర్థమైందా? నీకు నిజంగా అర్థమైతే ఎలా ఉన్నావో అలా వచ్చేయి. హల్లెలూయా. ఎలా ఉన్నావో అలా వచ్చేయి. దేవుడు మత్తయిని నువ్వంతా మారాక అప్పుడు రా అని చెప్పలేదు, ఇప్పుడు వచ్చేయి, ఇట్లా ఇట్లా కూర్చున్నావు కదా, ఇట్లా వచ్చేయి, నా శిష్య బృందంలోకి వచ్చేయి అని యేసయ్య పిలిచిన తరువాత మత్తయ్య ఒక బెస్ట్ డెసిషన్ తీసుకున్నాడండి. యేసయ్య మళ్ళీ వస్తానయ్యా, అకౌంట్లన్నీ ఒకసారి రాసుకోవాలి, కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ చేసుకొని వస్తానని చెప్పలేదు. మత్తయి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకు వెంటనే స్పందించి వచ్చాడు. యేసయ్య యొక్క పిలుపుకు వెంటనే స్పందించి వచ్చాడు. మన జీవితం ఎప్పుడు మారుతుందంటే, దేవుడు మాట్లాడగానే సరే అంటే మారిపోద్ది. హల్లెలూయా. ఆగయ్యా, ఉండయ్యా, ఆలోచిస్తానయ్యా, వాళ్ళ పర్మిషన్ అడగాలయ్యా, వీళ్ళ పర్మిషన్ అడగాలయ్యా అని నువ్వు ఆలస్యం చేసావంటే నీ జీవితం ఎప్పటికీ మారద్దు. నా దగ్గరకు ఒక చెల్లెమ్మ వచ్చానింది, అక్క బాప్తిసం తీసుకోవాలని ఉంది, కానీ అందరు అంగీకరిస్తారో లేదో. బాప్తిసం తీసుకోవడం అనేది ఒక గోతిలో పడితే పైకి లేవడం లాంటిది. పాపం అనే గోతిలో పడిన నీవు అందులో బయటకు వచ్చి క్రీస్తును బండపై నీ జీవితాన్ని స్థిరపరచుకున్నట్టు. ఇప్పుడు గుంటలో పడాక మా చెల్లికి ఫోన్ చేసి అడగాలక్క బయటకు రావాలో వద్దా, మా డాడీని పర్మిషన్ తీసుకోవాలని ఎవరు అడుగుతారండి? లేచి అట్ ద ఎర్లియస్ట్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుంటలోండి బయటకు వచ్చి బురద కానీ మురికి కానీ ఏదైనా అంటుకుంటే ఆ వస్త్రాలు తీసేసి స్నానం చేసి శుద్ధులం అవ్వాలని కోరుకుంటున్నాం, అంతే కదా. నువ్వు పరలోకానికి వెళ్ళాలనే డెసిషన్, రక్షణ పొందాలనే డెసిషన్ నీకు అందరు అప్రూవల్, అందరు సంతకాలు అక్కర్లేదు.
నీకు దేవునికి మధ్యలో అది. హల్లెలూయా. ఇట్ ఈస్ అ డెసిషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఇట్స్ అ కమిట్మెంట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ముందుకెళ్ళమ్మా, అందరు నీకేం అప్రూవ్ చేయాల్సిన అవసరము లేదు అని చెప్పాను. మత్తయి మా బాస్ని అడగాలండి, వాళ్ళని అడగాలండి, వీళ్ళని అడగాలండి అని చెప్పలేదు. యేసు ప్రభు పిలవగానే యేసయ్య పిలుపుకు చక్కగా రెస్పాండ్ అయ్యాడు. యేసయ్య శిష్య బృందంలో చేరగానే మత్తయి ఒక మంచి పని చేశాడండి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనంలో, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. యేసయ్యను చేర్చుకున్న తర్వాత, యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించిన తర్వాత సుంకర్లు పాపుల్ని కూడా ఇంకా చాలా మందిని పిలిచాడు. ఎందుకు తెలుసా? వాళ్ళందరూ కూడా యేసయ్య మాటలు వింటారని. హల్లెలూయా. సో బాగుపడిన మత్తయి తనతో ఉన్న వారందరినీ కూడా బాగు చేయాలని ఒక భారాన్ని కలిగి ఉన్నాడు. బాగుపడిన మత్తయి ఇతరులకు యేసయ్య మాటలు వినిపించాలని ఒక ఆసక్తితో హీ ఇన్వైటెడ్ ఎవ్రీబడి టు హిస్ హౌస్. యేసయ్యకి భోజనం పెట్టాడు. యేసయ్యతో పాటు ఆయన స్నేహితులను కూడా చాలా మందిని భోజనానికి పిలిచారు. మాకు తెలుసు, చాలా మంది వారి కుటుంబంలో చిన్న స్తుతి కూడి కానీ ఒక పార్టీ అని పెట్టుకుంటారు. కానీ వారి ఆలోచన ఏంటంటే వారి స్నేహితులందరూ సువార్త వినాలని. ఒక పార్టీ, ఒక సెలబ్రేషన్ పెట్టుకున్నాము, కానీ మా ఆశ అయితే కొంతమంది అయినా దేవుని వాక్యాన్ని వినాలని. జాన్ వెస్లీ గారు వస్తారా మా ఇంటికి వాక్యం అందించడానికి? ఈ సందర్భంగా అయినా సరే కొంతమంది అయినా వాక్యం వినాలని ఒక ఆశ. మత్తయి కూడా అటువంటి ఆశ కలిగి ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటిలోకి, తన హృదయంలోకి ఆహ్వానించేశాడు. యేసయ్య శిష్య బృందంలో చేరిపోయాడు. యేసయ్య సువార్తను ఇతరులకు వినిపింప చేయాలని ఒక భారాన్ని కూడా కలిగి ఉన్నాడు. మత్తయిను గూర్చి ఖచ్చితంగా ఒక గొప్ప మాట చెప్పుకోవాలి. అదేంటంటే, అప్పటి వరకు ధనాశతో జీవించిన మత్తయి, అప్పటి వరకు ధనం ఉంటే చాలు, సమాజంలో చెడ్డ పేరున్నా పర్వాలేదు, ధనం సంపాదించుకుంటే చాలు, జీవితానికి అదే పెద్ద భరోసా అన్న భ్రమలో బ్రతికిన మత్తయి ఒక విషయం గ్రహించుకున్నాడు. అదేంటంటే, లోక సంబంధమైన ధనం కన్నా యేసయ్య వెంబడి వెళ్ళి ఆత్మ సంబంధమైన ధనము సంపాదించుకోవడం శ్రేష్టమని గ్రహించాడు. హల్లెలూయా. అప్పటికి మత్తయికి తెలీదా యేసు ప్రభుకు ఒక సొంత ఇల్లు కానీ, పెద్ద అపార్ట్మెంట్, దానిలో ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక్క ఫ్లాట్ ఉంటుందని, ఇలాంటి ఫెసిలిటీలు ఏమి లేవని మత్తయికి తెలియదండి. అన్నీ ముందే తెలుసు. ఎందుకంటే యేసయ్య అప్పటికే చెప్పారు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. అది ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తే ప్రతి నెల ఒక ఇన్కమ్ అనేది ఉండదని తెలుసా తెలీదా? హీ న్యూ దట్. ఖచ్చితంగా తెలుసు. అయినా మత్తయి ఒక తీర్మానానికి వచ్చాడు. అదేంటంటే, ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకున్న నా జీవితం ఒక శూన్యంగా ఉంది, ఒక సంతృప్తి లేదు, ఒక ఏదో తెలియని బాధ వెళుతుంది. కానీ యేసు ప్రభుని వెంబడించటంలో ఉన్న ఆనందము, సంతోషము, సంతృప్తి అదేంటో తెలుసుకొని యేసు ప్రభు యొక్క పిలుపుకు లోబడి మత్తయి యేసు ప్రభు యొక్క శిష్య బృందంలోకి చేరాడు. జాన్ వెస్లీ గారితో వివాహం అవుతున్నప్పుడు నా ఉద్యోగానికి నేను రాజీనామా చేశానండి. నా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ మందిరానికి స్థలం తీసుకుంటున్న సమయంలో దాదాపు ఒక 50 లక్షల రూపాయలు ఒక లోన్ కొరకు మేము వెళ్ళాల్సి వచ్చింది. లోన్ కొరకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, మీకు లోన్ ఇచ్చేస్తానండి అని చాలా నమ్మకంగా చెప్పారు. జాన్ వెస్లీ గారు ఆ ఆదివారము, శనివారం రిజిస్ట్రేషన్ చేసి ఆదివారం అమెరికా దేశానికి మీటింగ్స్కి వెళ్ళాలి. సరే, కరెక్ట్గా ఆ ట్యూస్డే రోజున ఆ లోన్ ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు, నాకు సెట్ అవ్వలేదండి, నేను ఇవ్వట్లేదు అన్నాడు. ఆల్రెడీ అగ్రిమెంట్ డబ్బులు కట్టాము, 50 లక్షలు సమకూడాలి. దిస్ వాజ్ ఇన్ 2015, నిన్న మొన్న కాదు. 50 లక్షలు అంటే ఇప్పటికీ ఎక్కువే, అప్పుడు ఇంకా ఎక్కువ. 50 లక్షల ధనము ఒక 3-4 రోజుల సమయంలో ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాస్టర్ గారు అంటే ఎవరు లోన్ ఇవ్వరు. పాస్టర్ గారికి ఒక ఇన్కమ్, ఒక స్టాండర్డ్ ఇన్కమ్ ప్రతి నెల ఉండదు కాబట్టి ఎవరు ఇవ్వరండి, ఏ బ్యాంకులు ఇవ్వరు. ఆ సమయంలో దైవజనులను పిలిచి అన్నారు, కొంతమంది వ్యక్తులకు నువ్వు ఫోన్ చేసి, దేవుని బిడ్డలు మనల్ని ప్రేమించే వారికి ఫోన్ చేసి, ఒక్కొక్కరు ఒకవేళ చేయబదులుగా ఇంట్రెస్ట్ లేకుండా దేవుని మందిర స్థలము కొరకు అమౌంట్ ఇవ్వగలరేమో నువ్వు అడుగు, మనము దేవుడు మనకి ఇవ్వగానే వెంటనే వారికి మనము చెల్లించేద్దామని చెప్పారు. సరే, దైవజనులు పెద్ద భారం పెట్టారు నా మీద. 50 లక్షల గురించి కొంతమందితో నేను మాట్లాడాలి. ఒక రూమ్లోకి వెళ్ళాను, తలుపేసుకున్నాను, కన్నీళ్ళు వస్తున్నాయి, ప్రార్థన చేస్తున్నా.
నీ మందిరం కొరకయ్యా, మా కోసం మేము అడగట్లేదు. 50 లక్షలు అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. స్థలం మేము తీసుకోకపోతే అడ్వాన్స్కి కట్టిన డబ్బులు కూడా మాకు వేస్ట్ అయిపోతాయి. నీ నామానికి అవమానం వస్తుంది. నువ్వు చేస్తావనే విశ్వాసంతో, సాటర్డే రిజిస్ట్రేషన్ అయిపోతుందనే విశ్వాసంతోనే దైవజనుల ఆదివారానికి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. నువ్వు ఎలా అయినా చేయాలి ప్రభా. నేను ఎలా మాట్లాడాలి, నేను ఎవరితో మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి, నాకంటే ముందు వారి మనస్సు నువ్వు సిద్ధపరచని మోకాలేసి ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ముందు ఎంత ఉందో అది ఇవ్వన్నాడు. నీ దగ్గర ఎంత ఉందో, నువ్వు వేరే వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నావు కదా, ముందు నీ దగ్గర ఎంత ఉందో అది. నేను అన్న ప్రభు, నా దగ్గర ఏముంది? నా బంగారం ఆల్రెడీ నేను మందిరం కొరకు ఇచ్చేసాను. నేను అంతకుముందు బంగారు ఆభరణాలు వేసుకునేదాన్ని. మా తల్లిదండ్రులు అవన్నీ నాకు ఇచ్చి పంపించారు. అవన్నీ కూడా దైవజన్ని చేతిలో పెట్టాను. మాకు పాస్టర్ గారు ఒక మంచి ఫ్లాట్ కొనిచ్చారు. ఇక్కడే కొద్దిగా ప్రైవసీ ఉంటుంది, కొత్తగా పెళ్ళయిందని. అందులో ఒక్కరోజే ఉన్నాము. ఆ తర్వాత అది కూడా దేవుని మందిరం కొరకు అది కూడా అమ్మేశాము. ఇంకా మా దగ్గర ఏముందయ్యా? ఒక బిడ్డ పుట్టింది కానీ ఆ బిడ్డ కోసం కూడా మేమేం ఆలోచించట్లేదు, ఏం సేవ్ కూడా చేయట్లేదు. ఇంకేముందంటే దేవుడు అంటున్నాడు, నీ అమెరికా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా అని గుర్తు చేశాడు. అవును ప్రభు, నా అమెరికా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. దేవుడు అన్నాడు, ముందు నువ్వు ఇవ్వు, ఆ తర్వాత వేరే వాళ్ళని ప్రేరేపిస్తానన్నాడు. సరే, దైవజనులకు కూడా చెప్పలేదండి. ప్రార్థన అయిపోగానే కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి నా అమెరికన్ అకౌంట్ నుంచి ఇండియన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టాను. ట్రాన్స్ఫర్ కొట్టి జాన్ వెస్లీ గారికి చెప్పాను, దేవుడు ఇలా మాట్లాడారండి, ఈ ధనము నేను ఇంత ఇస్తాను, ఇప్పుడు మిగతా వాళ్ళకి ఫోన్స్ చేస్తానని మాట్లాడిన తర్వాత ఆశ్చర్య రీతిగా దేవుడు తన ప్రజలను ప్రేరేపించాడు. రావాల్సిన ధనమంతా ఆయన సమకూర్చి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మాకు బ్యాకప్ ఏమీ లేదు. వచ్చినట్టు మందిర పనికి ఖర్చు అయిపోతానే ఉందండి, ఖర్చు అయిపోతానే ఉంది. ఒక మాటలు చెప్పాలంటే ఒక్కొక్క రోజు విశ్వాసం వాడి బ్రతికాం. ఐ నో వాట్ ఫెయిత్ ఇస్. విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో, ఒక జాబ్ చేసుకొని మంచిగా వచ్చిన అమ్మాయిని, ఒక బిడ్డ ఉంది, దైవజనులు విశ్వాసం విశ్వాసం అని మొత్తం అన్నీ దేవుడు చెప్తే ఖర్చు పెట్టేస్తూనే ఉంటారు వచ్చినట్లు ప్రభు పని కొరకు. ఇలాంటప్పుడు నాకు చాలా విశ్వాసము కావాలి. ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, పిల్లలు దేవుడిస్తున్నాడు, మందిర పనిలో ఏదో ఒకటి కనబడతానే ఉంటే దైవజనులు లేనిది కూడా ఏదో ఒకలాగా పుట్టించి దేవుడు పని కొరకు వాడేద్దాం అనుకుంటే, ఏంటి ప్రభా మా భవిష్యత్తు? ఇంత పెద్ద హృదయం ఇచ్చావు దైవజనునికి, పెద్ద చెయ్యి ఇచ్చావు ఖర్చు పెట్టడానికి నీ పని కొరకు, కానీ మా పరిస్థితి ఏంటి? ఆ రోజు దేవుడు మాట్లాడాడు ఏమనంటే, నీతిమంతుడు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడలేదని దేవుడు మాట్లాడాడండి. హల్లెలూయా. ఆ మాట నన్ను చాలా ధైర్యపరిచింది ఆ రోజు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు మా అవసరతలన్నీ మేము అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగానే దేవుడు తీరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి ఒక ఉద్యోగం మొదలుపెట్టి ఫుల్గా డబ్బులు వస్తున్నాయి ట్యాక్స్ కలెక్టర్గా. ఇప్పుడు శిష్య బృందంలో చేరాలంటే రోజు నెలంతా జీతం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఏసే వెనకాల తిరగడం, ఎక్కడ ఎవరేం పెడితే అది తినడం, పోతా ఉండడం, అంతే. భవిష్యత్తుకు ఒక భరోసా అంటే డబ్బులే అనుకుంటాం కదా మనం చాలాసార్లు. అని మత్తయి ఒక తీర్మానం తీసుకున్నాడు ఏమనంటే, ఏసేను వెంబడించడం కన్నా దెర్ ఇస్ నో గ్రేటర్ ప్రొఫెషన్, అంతకన్నా గొప్ప ఉద్యోగం ఇంకేం లేదని గుర్తించాడు. హల్లెలూయా. అందుకే మత్తయి యొక్క సమర్పణను బట్టి మత్తయి ఈ రోజుకి మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయాడండి మత్తయి, ఎప్పుడో చనిపోయాడు. మత్తయి యేసయ్య దగ్గరే ఉండి ఏవి చూశాడో అవన్నీ కళ్ళకు కట్టేటట్టు మన కొరకు రాసి పెట్టాడండి. హల్లెలూయా. అంటే మత్తయి చేసిన పరిచర్య తరతరాలకు అలా నిలిచిపోయింది. అంత గొప్ప కృప ఎందుకు ఇచ్చాడు దేవుడు మత్తయికి? 4 సువార్తలు ఉంటే బైబిల్లో, మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి అనే సువార్తికుడు యేసు ప్రభును ఒక రాజుగా చూపించాడు. అందుకే మీరు చూసినట్లయితే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చెప్పిన మాట మత్తయి రాశాడు. మత్తయి సువార్తలు మీరు ఎక్కడైనా చూడండి, హీ షోడ్ జీసస్ యాజ్ ద కింగ్. రాజులకు రాజుగా యేసయ్యను చూపించాడు మత్తయికి దేవుడిచ్చిన ప్రత్యక్షత అది. మత్తయ్య గనక ఇవన్నీ రాయకపోయింటే మనకి ఎవరు చెప్పేవారండి? ఎవరు చెప్పేవారు? చూడండి, ఈ రోజుల్లో సాక్ష్యం అనేది చాలా ముఖ్యం. సాక్ష్యం చాలా ముఖ్యం. దేవునితో మీకున్న అనుభవాలు చాలా ముఖ్యం. రాసి పెట్టుకోండి. అవి మెసేజ్లు ఎలా రాసుకుంటున్నారో, దేవుడు మీతో ఏమైనా మాట్లాడితే డేట్ వేసుకొని మరీ రాసుకోండి. ఎందుకంటే అవే మీ తర్వాత తరాలకు మీరు పంచే సాక్ష్యం. హల్లెలూయా. కొన్నిసార్లు మర్చిపోతామండి.
దేవుడు మాట్లాడిన మాటలు మర్చిపోతాం, దేవుడు ఆదరించిన విధానం మర్చిపోతాం, దేవుడు ఏం లేని స్థితిలో మనల్ని పోషించిన విధానం మర్చిపోతాం. దేవుడు సూటిగా ఒక పాపంలో ఉన్నప్పుడు మనతో గద్దించి మాట్లాడినది కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. అవన్నీ రాసుకోవాలి. మత్తయి అన్ని రాశాడు కాబట్టి ఈరోజు మన విశ్వాసము మత్తయి ఆ రోజు కని విని చూసిన సంగతులను రాయడం ద్వారా ఈరోజు మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటున్నాం. మత్తయి కనుక అవన్నీ నేను ఎందుకు రాయాలని అనుకొని ఉంటే ఈరోజు యేసై జీవించినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఏం జరిగేవి అవన్నీ మనకి తెలిసి ఉండేవి కాదు. మత్తయి యొక్క సమర్పణ చాలా గొప్పది. దేవుని కొరకు ధనాన్ని తృణప్రాయంగా ఎంచాడు. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి తెలుసా? ధనం కంటే నా దేవుడు గొప్ప అని ఎవరు దేవుడికి విలువిస్తారో వారు కావాలండి. హల్లెలూయా. కొన్నిసార్లు సమయం వస్తుంది, సందర్భం వస్తుంది, డబ్బు ఎక్కువ దేవుడు ఎక్కువ అని చూస్ చేసుకోవాలి, ఇది కావాలా అది కావాలా అని. మత్తయి దేవుని ఎంచుకున్నాడు, దేవుని శిష్య బృందంలో చేరాడు, గొప్ప సువార్తికునిగా మత్తయి మారాడు. యేసుక్రీస్తు ప్రభు మత్తయినే కాదు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడండి. దగ్గరగా ఉండాలని ఆయన, దూరంగా ఉండాలని ఆయన కోరుకోవట్లా. దూరంగా మనం ఆయన్ని చూసేసి ఏదో దూరంగా ఆయన వెంబడించాలని కోరుకోవట్లేదు, కానీ ఆయనకు చాలా సమీపంగా ఉండాలని, ఆయనను సమీపంగా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రాలు. మత్తయి జీవితం నుండి మీరు మాతో మాట్లాడిన అనేక విషయాలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఒక సుంకపు గుత్తదారునిగా సమాజంలో గౌరవం లేని, విలువ లేని స్థితిలో ఉన్న మత్తయి, ఎన్నిక లేని వాడే కానీ నువ్వు ఎన్నిక చేసుకున్నావు ప్రభా. నీ పిలుపుకు మత్తయి స్పందించి నీ శిష్య బృందంలో చేరాడు, బ్రతుకు మారిపోయింది, ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాడు. మేము కూడా ప్రభా దూరం నుండి వెంబడించడం కాదు, దూరం నుండి నేను చూడడం కాదు, సమాజంలో విలువ లేని స్థితిలో బ్రతకడం కాదు నాయన. విలువైన నిన్ను, అమూల్యమైన వాడవైన నిన్ను మేము ప్రేమించి స్వీకరించి నీకు దగ్గరగా జీవించే కృపను మాకు ఇవ్వండి. నిన్ను ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.